సారీలు గుడ్ బైలు చెప్పిన కూటమి సర్కారు తగ్గేద్దలేదంటోంది. వైసీపీ హయాంలో నోరు అదుపు లేకుండా మాట్లాడిన వారందరి పని పడుతుంది. ఈ దెబ్బతో కొందరు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు కూడా ప్రకటించిన అరెస్టులు మాత్రం ఆగటం లేదు. పోసాని అరెస్ట్ అందుకు నిదర్శనమన్న మాట ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. వైసీపీ హయాంలో కొందరు నేతలు వైసీపీ సానుభూతిపరులు పనిగట్టుకుని మరీ నోరు పారేసుకున్నారు. అలాంటి వారందరికీ ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తోంది. ముఖ్యంగా సినీ గ్లామర్ ముసుగులో వైసీపీ సానుభూతిపరులుగా రెచ్చిపోయి అడ్డగోలుగా మాట్లాడిన వారిని టార్గెట్ చేస్తున్నారు ఏపీ పోలీసులు. నాటి వైసీపీ హయాంలో నోరు పారేసుకుని మాట్లాడిన వారందరి పని పట్టడంపై కూటమి సర్కారు కూడా చాలా సీరియస్గా ఉంది. ముఖ్యంగా పోసాన కృష్ణమురళి, ఆర్జీవి, శ్రీరెడ్డి లాంటి వారు నోటికి వచ్చినట్లు మాట్లాడారని టీడీపీ కేడర్ ఆగ్రహంగా ఉన్నారు. వీళ్ళంతా చంద్రబాబు ఫ్యామిలీని హద్దులు దాటి ట్రోలింగ్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. అడ్డగోలుగా బూతులు తిడుతూ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టారని తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. నిజానికి పోసాని, శ్రీరెడ్డి, ఆర్జీవి అరెస్ట్ అవుతారన్న చాలా కాలంగా ప్రచారం జరుగుతూ ఉంది. ఇంతలోనే శ్రీరెడ్డి బహిరంగ క్షమాపణ చెబుతూ తనను వదిలేయాలని వేడుకుంది. పోసాని అయితే పాలిటిక్స్కు గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించారు. డైరెక్టర్ ఆర్జీవి ఇక రాజకీయాల జోలికి వెళ్లాలని చెప్పుకొచ్చారు. వీళ్ళంతా సారీలు గుడ్ బైలు చెప్పడం, అదే టైంలో అరెస్టులపై కూటమి సర్కారు సైలెంట్ అయిపోవడంతో అంతా రిలాక్స్ అయిపోయారు. ఈ మధ్యన వల్లభనేని వంశీ అరెస్టుతో జోరు పెంచిన కూటమి సర్కారు సడన్గా పోసానిని టార్గెట్ చేసింది. ఏపీ పోలీసులు హైదరాబాద్లోని పోసాని ఇంట్లో ప్రత్యక్షమయ్యారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో పోసానిని అరెస్టు చేశారు. చంద్రబాబు ఫ్యామిలీలోని ఆడవాళ్ల మీద తిట్ల పురాణంతో పాటుగా క్యారెక్టర్ను తక్కువ చేసి మాట్లాడారని ఏపీలోని పలు స్టేషన్లో పోసాని, శ్రీరెడ్డిపై కేసులు నమోదయ్యాయి. కొన్ని కేసుల్లో శ్రీరెడ్డికి ముందస్తు బెయిల్ వచ్చింది. పోసాని అయితే లేటెస్ట్గా నమోదైన కేసులు అరెస్ట్ అయ్యారు. అయితే పవన్ను ఉద్దేశించి పోసాని దారుణమైన పదజాలంతో పరుషంగా మాట్లాడారన్నది వాస్తవంగా తెలుస్తుంది. అదే వాదన కూడా వినిపిస్తుంది జనసేన పార్టీ. వ్యక్తిగతంగా పవన్ను తిట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు ఇప్పుడు జన సైనికులు. పవన్ కళ్యాణ్ ప్రెజర్ వల్లే పోసాని చుట్టూ ఉచ్చు బిగిచిందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. తర్వాతి వంతు శ్రీరెడ్డిదే అన్న ప్రచారము వైపు జరుగుతోంది. పోసాని అరెస్టు నేపథ్యంలో ఇక టీడీపీ క్యాడర్ డిమాండ్లలో భాగంగా మిగిలిపోయింది శ్రీరెడ్డి, ఆర్జీవి ఇద్దరే అని చెప్పాలి. పొలిటికల్ లీడర్లలో వంశీ అరెస్ట్ అయిపోయి ఇక కొడాలి నాని వంతు మాత్రమే మిగిలి ఉందంటున్నారు. రెడ్ బుక్ అమల్లో భాగంగానే పోసానిని అరెస్టు చేశారన్న చర్చ ఒకవైపు జరుగుతోంది. ఈ కక్షపూరిత అరెస్టులను ఏపీ ప్రజలు గమనిస్తున్నారని వైసీపీ అంటుంటే, చట్ట ప్రకారమే అరెస్టులు జరుగుతున్నాయని టీడీపీ అంటుంది. అధర్మంగా, దుర్మార్గంగా వ్యవహరించిన ప్రతి ఒక్కరిని ధర్మం శిక్షిస్తుందని అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్తో పాటుగా వారి కుటుంబంలోని ఆడబిడ్డలు కూడా పోసాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని మండిపడుతున్నారు. నోరెందుకుదాని నీచంగా వాగే వాళ్లకు ఏ గతి పడుతుంది అనేదానికి పోసాన కృష్ణమురళి అరెస్టు నిదర్శనమంటున్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఇదంతా సరే కానీ ఒక డైరెక్టర్ను మాత్రం ఇంకా బొక్కలో వేయకుండా వదిలిపెట్టడంపై ప్రజలందరూ అసంతృప్తితో ఉన్నారంటున్నారు సోమిరెడ్డి. ఆయన ఇండైరెక్ట్గా ఆర్జీవిని టార్గెట్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అప్పట్లో అడ్డగోలుగా మాట్లాడిన ఏ ఒక్కరిని వదిలిపట్టే ప్రసక్తే లేదంటున్నారు టీడీపీ నేతలు. పోనీలే అని ప్రభుత్వ పెద్దలు వదిలేద్దామనుకున్నా క్యాడరు, లీడర్లు మాత్రం అస్సలు ఊరుకోవట్లేదట. దీంతో సినీ గ్లామర్తో రెచ్చిపోయిన మరొక ఇద్దరు వైసీపీ సానుభూతిపరులతో పాటుగా ఒక కీలక నేత అరెస్టు ఎపిసోడ్కు కూడా ఉంటుందని అంటున్నారు నేతలు. ఖచ్చితంగా ఆ నేత కొడాలి నానియే అన్న మాట కూడా ఇప్పుడు బలంగా వినిపిస్తుంది. ఆ దిశగా కీలక అడుగులు పడుతున్నాయన్న చర్చ జరుగుతోంది. పక్కా ఆధారాలతో అరెస్టు ఉండబోతుందని, చాలా సీరియస్ కేసులు ఆయన మెడకు చుట్టుకోబోతున్నాయని టాక్ వినిపిస్తోంది. మరి నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది ఆయనేనా లేక ఇంకెవరైనా అని వైసీపీ నేతలు అరెస్ట్ అవుతారన్నది చూడాలి మరి.